హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. అదేంటంటే, పోయిన వీడియోల్లో ఈ వీడియోలో ఒక చిన్న తేడా ఉంది. అంటే నిన్న చేసిన వీడియోలకి ఈ వీడియోకి చిన్న డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఎంత మీరు కనిపెడితే కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. ఓకేనా? చిన్న క్వశ్చన్. మీరు నిన్నటి వీడియోకి ఈ రోజు వీడియోకి డిఫరెన్స్ ఏం గమనించారు నా వీడియోలో? కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. ఓకేనా? ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. తమిళ చూశారు కదా, స్టార్మా కుట్ర భలే ఉంది. మన కళ్యాణ్ తనూజ మీద స్టార్మా వాళ్ళు కుట్ర చేశారా అనిపించింది అనమాట. స్టార్మా వాళ్ళు చేశారా లేకపోతే హాట్స్టార్ వాళ్ళు చేశారా నాకు తెలియదు, కానీ మన కళ్యాణ్ తనూజాకి సంబంధించిన బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించిన లైవ్లు కానీ, లైవ్లు ఎలాగో ఉండవనుకోండి, అన్సీన్ వీడియోలు కానీ, బీబీ ఉత్సవం కానీ, అదేది ఇంతకుముందు సంక్రాంతి ఈవెంట్ ఉంది కదా, ఆ సంక్రాంతి ఈవెంట్ కానీ ఎటువంటి ఏ ఈవెంట్ లేకుండా మొత్తం డిలీట్ చేసి పడేశారు అనమాట. మరి ఈ కుట్ర ఎందుకు చేస్తున్నట్టు నాకు అర్థం కాల. మిగతా సీజన్ అన్ని పెట్టి మన సీజన్ 9 మాత్రం ఎందుకు తీసేశారు? మరి ఎందుకు తీసేశారు అని నా అభిప్రాయం ఏంటంటే, ఎందుకు తీసేశారంటే, చాలా మంది అడుగుతున్నారు అనమాట, చాలా మంది బాధపడుతున్నారు. సీజన్ 9 సంబంధించిన అన్సీన్లు కానీ అలానే ఉంటే, దానికి సంబంధించినవన్నీ అలాగే ఉంటే, సీజన్ 10ని ఎవడు దేకడు అనే భయం వాళ్ళకి. సీజన్ 10ని ఎవడు పట్టించుకోడు, ఎవడు దేకడు, అందరూ సీజన్ 9 మత్తులోనే ఉంటారని చెప్పేసి ఒక చిన్న భయం అయితే వాళ్ళకు ఉంది. సో మీరందరూ ఏం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. కళ్యాణ్ తనూజ ఎక్కడికి పోరు, మన ముందరే ఉంటారు. హాట్స్టార్లో లేకపోయినంత మాత్రాన ఎక్కడికి మనం మిస్ అయిపోయేది ఏమి ఉండదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎడిట్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మేము ఉన్నాం అప్డేట్స్ ఇవ్వడానికి, ఎడిట్లు చేయడానికి. సో మన మ్యూచువల్ ఫ్యాన్స్ అందరం ఎప్పుడు ఉంటాం కాబట్టి మీరైతే బాధపడాల్సిన పని లేదు. ఆ అన్సీన్లు పోయినాయని, ఆ బీబీ ఉత్సవం అది పోయిందని ఏమీ బాధపడాల్సిన పని అయితే లేదు. కానీ స్టార్మా వాళ్ళు మాత్రం, హాట్స్టార్ వాళ్ళు మాత్రం కలిపి కుట్ర చేశారనే విషయం అయితే అర్థమైంది. వాళ్ళకి ఇలానే క్రేజ్ ఇలానే కంటిన్యూ అయితే మిగతా సీజన్లు ఎవడు చూడట్లేదు, చూడరు అనే భయం అయితే వాళ్ళలో ఉంది. సో అక్కడే అర్థమైపోతుంది మన వాళ్ళ రేంజ్ ఏంటి అనేది. సో మీరైతే బాధపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా వీళ్ళ క్రేజ్ అయితే తగ్గించలేరు. నాకు తెలిసి, నన్ను అడిగితే ఎప్పటికీ చిరకాలం నిలిచిపోతారంటారు చూసారా, అలా నిలిచిపోతారు అనమాట మన కళ్యాణ్ తనూజ. సో మీరైతే ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మేము ఉన్నాము, ఎప్పటికప్పుడు వాళ్ళని మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాము. అలాగే ఎడిట్లు జరుగుతూ ఉంటాయి కదా, ఆ ఎడిట్లు చూసుకుంటూ సంతోషపడండి. వాళ్ళిద్దరు కలిపి ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే మీ ముందుకు నేను తీసుకొచ్చి పెడతాను. ఆ అప్డేట్ వెంటనే చెప్తాను. వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారని చెప్పగానే కొంతమంది ఫీల్ అయ్యారనమాట, కొంచెం డిసప్పాయింట్ అయ్యారు, నేను కలిపి చెప్తానేమో అని చెప్పి. అది లేనప్పుడు నేనైతే ఏం చేయలేను. ఆ అప్డేట్స్ కలిపి ఏదైనా ఒక షో చేస్తున్నారనో లేకపోతే ఒకటి ఏదైనా చేస్తున్నారనో అప్డేట్ వస్తే చెప్పకుండా ఉన్నాను కదా. నేను చెప్పలేదంటే అది లేదని అర్థం. సో దానికి మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన పనేం లేదు. అది వస్తే ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తాను. నేను ఎక్కడ ఆలోచన మీద చేయను. కానీ డిసప్పాయింట్ ఏమైనా చేసి ఉంటే మన వీడియోలో కింద కామెంట్స్ వచ్చినాయి కాబట్టి చెప్తున్నాను. నన్ను మిమ్మల్ని డిసప్పాయింట్ ఏమైనా చేసి ఉంటే నన్ను క్షమించండి. ఓకేనా?